प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ छं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंश्रे प्रत्यङ्गिरे छं ह्रीं ॐ नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. చాలా మందిలో ఒక ప్రశ్న అలా ఉండిపోయింది. నాకు కొన్ని కామెంట్లలో కూడా వచ్చినాయి, గురువు గారు దేవతకు కట్లేసే మంత్రాలు నిజంగా ఉన్నాయా, దేవతకు కానివ్వండి మనుషులకు కానివ్వండి అలాంటి మంత్రాలు నిజంగా ఉన్నాయా, నిజంగా పనిచేస్తాయా, ఉంటే ఎలా ఉంటాయని చెప్పి నన్ను కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, కామెంట్లో పెడుతున్నారండి. అందుకని ఈ వీడియో ప్రత్యేకంగా దేవత కట్టుల గురించి మీకు చెప్తానండి. ప్రూఫ్స్తో సహా చూపిస్తాను, అవి ఉన్నాయని మీకు చూపిస్తానండి. దేవత కట్లు కట్టు మంత్రం చాలా పెద్దదండి. అది దేవత కట్లు ఏంటి, దేవాలయానికి కూడా కట్లేస్తారు. ఒక దేవాలయానికి కట్లేస్తే ఏమైందంటే ఆ దేవత యొక్క ఆకర్షణ శక్తి తగ్గిపోయి ఇక ఆ గుడికి ఎవరు వెళ్ళరు. ఇది చాలా చోట్ల కొన్ని చోట్ల జరుగుతాయి. ఎక్కడైతే బాగా జనాకర్షణ కలిగిద్దో అక్కడికి వెళ్ళి అక్కడ కట్లేసి అతను సాధకుడు, ఏ ఉపాసకుడు అయితే కట్లేడు నేర్చుకున్నాడో అతను వెళ్ళి కట్టు మంత్రం, ఒక పెద్ద మంత్రం ఉంటుంది, అది సిద్ధి పొందాలి. ఆ మంత్రం సిద్ధి పొందిన వాళ్ళు మాత్రమే వేయగలుగుతారు. ఇక ఆ మంత్రాన్ని అక్కడ చదివి కట్లు చాలా సింపుల్గా వేసేస్తాడు, చాలా తేలిగ్గా. అదొక పద్ధతి. అది యూట్యూబ్లో చెప్పడానికి వీలు కాదు, అది అలా చెప్పకూడదు కూడా. తప్పకుండా ఉన్నాయండి, దేవతకు కట్లేసే విద్యలు ఉన్నాయి. అవి ఇప్పటి నుంచి కాదు, మన పూర్వం నుంచి ఉన్నాయండి. అవి స్వయంగా మా గురువు గారు చేతి వ్రాత పుస్తకంలోనే ఉన్నాయండి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఈ మంత్రం, ఇది ఎంత పెద్ద మంత్రమో చూడండి. ఇంత పెద్ద మంత్రం బాబు ఇది. కట్టు మంత్రం అంటే ఎవరో చిన్న మంత్రాలు ఇచ్చి ఇది కట్టు మంత్రం నేర్పుతారు, అవన్నీ నమ్మద్దు బాబు. ఇంత పెద్ద మంత్రం ఉంటుంది కట్టు మంత్రం అంటే. ఇది ఒరిజినల్ మంత్రం బాబు. చూశారు కదా బాబు, ఇప్పుడు ఈ మంత్రం ఒరిజినల్ మంత్రం. ఈ మంత్రాలు ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఉండవు బాబు. ఇది స్వయంగా ఆ పుస్తకం, మా గురువు గారు రాసుకున్న పుస్తకంలో అవి అంటే పురాతనమైన మంత్రాలు. ఇవి మరి ఇప్పుడైనా నమ్ముతారా? కట్లేసేవి పద్ధతులు ఉన్నాయి. కట్లు దేవతకు కట్లేస్తారు. కొంతమంది గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో దేవతలకు కట్లేస్తారు. కట్లేస్తే వాళ్ళ ఇంట్లో ఏమైంది, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఎదగరు. వాళ్ళ ఇంట్లో దైవశక్తి లేదు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగవు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో చీకులు చింతలు గొడవలు జరుగుతాయి. తర్వాత కొంతమందికి దేవతలు కాకపోయినా కొంతమంది వీళ్ళు మనుషులకు కూడా కట్లేసేవి కూడా ఉన్నాయి బాబు. మనుషులకు కట్లేస్తే ఏమైందంటే వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయి, వాళ్ళ మైండ్ వాళ్ళ ఆధీనంలో ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇక వాళ్ళ జీవితం అక్కడితో ఇక ఎటు వెళ్ళి ఏ మలుపులు తిరిగిద్దో కూడా వాళ్ళకే తెలియదు. అయితే ఇప్పుడు ఇలాంటి కట్టులకి ఇప్పుడు ఇది చూపించాం కదని ఎవరు పడితే వాళ్ళు వేయడానికి కూడా కుదరదు బాబు. దానికి ఆ కట్టు మంత్రం సిద్ధి పొంది ఉండాలి, వాళ్ళు మాత్రమే వేయగలుగుతారు. కట్టు మంత్రం వేయాలంటే ఇప్పుడు ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడిని మనం తాడుతో బంధిద్దామని చూస్తాం. కరెక్ట్గా సరిగ్గా వాడిని కానీ కట్టలేకపోతే వాడు ఏం చేస్తాడు, మనల్ని ఒక దెబ్బకి వేసేస్తాడు. తర్వాత సేమ్ ఇది కూడా అంతే. ఏ దేవాలయానికి కానీ ఎక్కడ కానీ అలాంటి చోట అయితే ప్రమాదాలు. అలాంటి చోట కట్టలేసేటప్పుడు
వీడు ఏ తప్పు చేసినా సరే, కొద్దిగా తప్పు జరిగినా ఇక వెంటనే ఆ దేవత వాడి పని అయిపోయినట్టే. ఇలా కట్టు మంత్రాలు చాలా పవర్ఫుల్ మంత్రాలు ఉన్నాయి బాబు. అయితే నేను ఒక వీడియోలో చిన్న మంత్రం ఇచ్చాను. అది కట్లు ఎవరైనా వేసినప్పుడు ఊడిపోయే అదే విడుదలయ్యే మంత్రాన్ని చెప్పినా దానికంట చాలా శక్తివంతమైన మంత్రాలే ఉన్నాయి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అయితే ఈ కట్టు మంత్రాలు పెద్దవి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు నేర్చుకోవడానికి అవ్వదు బాబు. గ్రహణ టైంలో, గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రమే ఇవి నేర్చుకోగలుగుతారు. గ్రహణం పట్టుకా నుంచి విడుపు దాకా ఎవరైతే మంత్రాన్ని చేయగలుగుతారో అప్పుడు ఈ మంత్రం సిద్ధి పొందింది తప్పకుండా. చాలామంది నాకు ఫోన్ చేసి, గురువు గారు కట్టు మంత్రాన్ని లైవ్లో ఇవ్వండి చెప్పండి అని అడుగుతున్నారు. అది చెప్పడానికి పెద్ద మంత్రం బాబు, అది లైవ్లో నేర్పేది కాదు. మీరు స్వయంగా వచ్చి దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు. ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని వెళ్ళి చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురు.